ఫిబ్రవరి 2026 మీ జీవితాన్ని మార్చేనా లేనా? మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు, గ్రహ మార్పులు ఇవన్నీ మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవా? ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ కెరీర్, బిజినెస్, కుటుంబం, మహిళలకు ఆఫీస్లో వచ్చే సక్సెస్, విద్య, ఆరోగ్యం అన్నింటి గురించి చెప్పబోతోంది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో గ్రహాల స్థితి ఎలా ఉందో చూద్దాం. ఫిబ్రవరి నెలలో గ్రహాల స్థితి చాలా శక్తివంతంగా ఉంది. మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మనలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, కృషిని పెంచుతున్నాడు. నెల మొదటి భాగంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మకర రాశిలో ఉండటం వల్ల వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. నెల రెండవ భాగంలో ఈ గ్రహాలు కుంభరాశికి మారినప్పుడు సామాజిక సంబంధాలు, నెట్వర్కింగ్ చాలా కీలకమవుతాయి. రాహువు కుంభంలో, కేతువు సింహంలో ఉండటం వల్ల పాత ఆలోచనలను వదిలి కొత్త టెక్నాలజీని స్వీకరించడం మంచిది. కెరీర్ పరంగా ఇది చాలా కీలకమైన నెల. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. మకరం, వృషభం, కర్కాటక రాశుల వారికి పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. మీ నాయకత్వ లక్షణాలు గుర్తించబడతాయి. మిథునం, ధనస్సు, సింహరాశుల వారు ఓర్పుతో పనిచేయాలి. ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండి మీ పనిపైనే దృష్టి పెట్టండి. గ్రహాలు మార్గం చూపిస్తాయి, కానీ గమ్యం మీ కృషితోనే చేరాలి. వ్యాపారస్తులకు ఈ నెల పెట్టుబడులకు చాలా అనుకూలం. రియల్ ఎస్టేట్, భూములు, ఇళ్లు కట్టుకోవడం, రెనోవేషన్ వంటి పనులకు ఇది మంచి సమయం. మకరం, వృషభం, కన్యా రాశుల వారికి ఆస్తుల విషయంలో లాభాలు కనిపిస్తాయి. వాహనాలు కొనడానికి కూడా మంచి యోగముంది. కుంభం, వృశ్చిక రాశుల వారు డాక్యుమెంట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి. సంతకం చేసే ముందు తప్పకుండా పరిశీలించండి. కుటుంబంలో చిన్న చిన్న ఒడిదుడుకులు సహజం. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దవద్దు. వృషభం, కర్కాటక రాశుల వారికి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. సింహం, కుంభరాశుల వారు ఓర్పు, సహనం పాటించాలి. మౌనం కొన్ని సందర్భాల్లో బంగారం లాంటిది. విద్యార్థులకు ఇది తపస్సులాంటి సమయం. సోషల్ మీడియా, మొబైల్ డిస్ట్రాక్షన్స్ తగ్గిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. మిథునం, మేషం, మకరం రాశుల వారికి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. కన్యా, మీనం రాశుల వారు వాయిదాలు వేయడం మానుకోవాలి. మహిళలకు ఈ నెల ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక గుర్తింపు తీసుకువస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఆఫీసులో గుర్తింపు, ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి ధైర్యం పెరుగుతుంది. కర్కాటకం, వృశ్చికం రాశుల మహిళలు ఆరోగ్యం, ఒత్తిడిపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యపరంగా కొందరికి నిద్రలేమి, టెన్షన్ సమస్యలు రావచ్చు. రోజూ కొద్దిసేపు ధ్యానం చేయండి. యోగా, నడక అలవాటు చేసుకోండి. విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ మానసిక శక్తి పెరిగితే మీ పనితీరు కూడా మెరుగవుతుంది. ఈ నెలలో గ్రహ ప్రభావం తగ్గించుకోవడానికి శనివారం ముఖ్యంగా కుంభం, మకరం, మీనం, తుల, కర్కాటక రాశుల వారు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మంగళవారం మేషం, వృశ్చికం, మకరం, సింహం, ధనస్సు రాశుల వారు హనుమాన్ చాలీసా చదవాలి. ఈ పరిహారాలు భక్తితో చేస్తేనే పూర్తి ఫలితం వస్తుంది. ఈ పరిహారాలు మీకు మానసిక శాంతి, ఆత్మవిశ్వాసమిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, నిజమైన విజయం మీ కృషి, క్రమశిక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. గ్రహాలు మార్గం చూపిస్తాయి, గమ్యం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ రాశికి డీటెయిల్గా అనలైజ్ చేసిన రాశి ఫలాలు కావాలంటే కమెంట్లో మీ రాశి పేరు తప్పకుండా చెప్పండి. ఇలాంటి నెలవారీ జాతకాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. మీకు శుభం కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.